ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బైబిల్ మెడిటేషన్లో భాగంగా ఆదికాండము 1వ అధ్యాయం 6వ వచనం కీవర్డ్స్గా మనం ధ్యానిద్దాము. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకని పలికెను. దేవునికి స్తోత్రం. మరి జలము వలన అనేక ఉపయోగాలు మన రోజువారీ నిత్య జీవితంలో మనం వాడుతూనే ఉంటాము. మరి త్రాగటానికి, పాత్రలు దుస్తులు శుభ్రపరచడానికి, వంట చేయటానికి, మరి మొక్కలకి, ఇంటి శుభ్రతకి, ఒంటి శుభ్రతకి, దంత శుభ్రతకి, మరి హెయిర్ కేర్కి, అలాగే హెడ్ టు టో మనం క్లీన్ చేసుకోవటం కోసం, మల విసర్జనకి, అలాగే మరి వెహికల్ వాష్కి, జలచరాలకి, వ్యవసాయానికి, పరిశ్రమలకి, మరి అన్నిటికీ కూడా మరి నిత్యము కూడా ఈ వాటర్ అన్నది మనకు అవసరం అన్నది. అంత మాత్రమే కాదు కానీ ఈ నీరు అన్నది 5 ఎలిమెంట్స్, పంచభూతాలలో ఒకటన్నమాట. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. మరి 2 పేతురు 3:10-12 చూస్తే మరి పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి అని కూడా మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ మరి మనిషి ఆహారం లేకుండా మరి కొన్ని రోజులేమన్నా ఉండగలుగుతాడేమో కానీ వాటర్ లేకుండా ఉండలేడు. వాటర్ కంపల్సరీ కావాలి. మరి ప్రతి క్రిస్టియన్ కూడా మరి నీరు వల్లే, నీరు అన్నిటితో కలిసిపోద్ది. పాలల్లో వేసినా కలిసిపోద్ది, ఏదైనా ఫ్రూట్ జ్యూస్లో వేసినా కలిసిపోద్ది. అలాగే మనం ఫుడ్ కుక్ చేసేటప్పుడు కూడా ఆ కర్రీలో కానీ ఆ రైస్లో కానీ మరి వాటర్ కలిసిపోయి మరి ఇంకా మంచిగా అది కుక్ అవటానికి, సాఫ్ట్కి మరి నీరు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. మరి ఇటువంటి ఇన్ని ఉపయోగాలు ఉన్న నీరు వల్లే అన్ని పరిస్థితుల్లో అందరితో కూడా ప్రతి క్రిస్టియన్ కూడా కలిసిపోవాలన్నమాట. మరి వాటర్కి సైంటిఫిక్ నేమ్ H2O కదండి. మరి వాటర్ని ఫ్రీజర్లో పెడితే గట్టిగా అయిపోతుంది, ఆ లిక్విడ్ స్టేజ్ నుంచి సాలిడ్ స్టేజ్లోకి వెళ్తుంది. అలాగే కొన్ని పరిస్థితులను బట్టి మరి పరిస్థితులు, శ్రమలు, శోధనలు అధికమవునప్పుడు మరి మనకి మనం కఠినం అవ్వక మరి దేవుణ్ణి హత్తుకొని స్తుతిస్తూ ఉంటే మంచు ముక్క మరి ఏమి చేయకుండానే మరి అది పక్కన పెడితే, తీసి బయట పెడితే ఏ రీతిగా కరిగి మరలా నీరులా మారుతుందో, మరి దేని కాలం ఉంది అది చక్కగా ఉంటున్నట్లు దేవుడు సమస్తము కూడా చక్కపరిచే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అదే నీరు వేడి చేస్తే ఆవిరైపోతుంది, ఇంకా నీరు అన్నదే ఉండదు. మరి అలాగే మరి మన శరీరంలో కూడా శరీర కార్యాలు అనే వేడి ఉన్నప్పుడు మరి కోపతాపాలు, మత్సరం, అసూయ, కుళ్ళు, ఇతరుల వృద్ధి, ఓర్వలేనితనం, పక్కటోళ్ళు పాడైపోవాలనుకోవటం, మరి కుమిలిపోతాం, కృంగిపోతాం, ఇటువంటి అన్నీ ఉంటే భౌతికంగా అనేకమైన రోగాలు మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా క్షీణించిపోతాం. ఇది ఏ మాత్రం తగ్గదు. ఆవిరి ఏ రీతిగా కనుమరుగైపోతుందో ఆ రీతిగానే శరీర కార్యాలు అనే వేడి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆవిరైపోతారు. మరి అంత మాత్రమే కాదు కానీ మరి వాటర్ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తెలుసుకుని దాని ద్వారా మరి ఒక పాఠాన్ని మనం నేర్చుకోగలుగుతాం అన్నమాట. ఇది అందరికీ తెలిసిందే. మరి 3 potsలో మరి ఎగ్స్, పొటాటోస్, కాఫీ, బీన్స్ బాయిలింగ్ వాటర్లో వేసినప్పుడు మరి అనేకమైన పోరాటాలు, ఛాలెంజెస్ మరి నిత్య జీవితంలో మరి ప్రతి ఒక్కరం కూడా ఎదుర్కొంటూనే ఉంటాం. అలాంటి ఛాలెంజెస్కి ఏ రీతిగా రియాక్ట్ అవుతామన్నది మరి దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. మరి ఎగ్స్ బాయిలింగ్ వాటర్లో వేసినప్పుడు మరి ఆ సాఫ్ట్ ఎగ్ లోపల లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది కదండి, అది ఆ బాయిలింగ్ వాటర్కి హార్డ్ అయిపోతుంది. అలాగే పొటాటో మరి గట్టిగా ఉన్న దాని నుంచి బాయిల్ చేస్తున్నప్పుడు సాఫ్ట్ అయిపోద్ది. అలాగే మరి మరుగుతున్న నీళ్ళల్లో మరి కాఫీ బీన్స్ వేసినప్పుడు మంచి అరోమాని ఇస్తుంది. అలాగే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఛాలెంజ్లో కూడా దాని నుంచి లెర్న్ అండ్ అడాప్టబిలిటీ మనం నేర్చుకొని ప్రతి పరిస్థితిని కూడా అనుకూలంగా మలుచుకోవాలి. రెండోదిగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా దాని నుంచి ఎంతో కొంచెం మంచిగా మార్చుకలుచుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ పరిస్థితిని నెగిటివ్గా ఉన్నప్పటికీ దాన్ని పాజిటివ్గా చేసుకొని మరి పరిస్థితులు మంచిగా మార్చుకోగలగాలి. మరి అంత మాత్రమే కాదు కానీ ప్రతి పరిస్థితిలో కాఫీ బీన్స్లా కలిసిపోయినప్పుడు మరి మామూలు నీరే, మరుగుతున్న నీళ్ళల్లో మరి కాఫీ బీన్స్ వేసినప్పుడు
దాని కలర్ మారిపోయింది, టెక్స్చర్ మారిపోయింది. మరి నైస్ అరోమా ఇచ్చి ఒక నూతన విధానంలో మరి ఆ నీరు కాఫీ బీన్స్ వేసినప్పుడు మరి ఏ రీతిగా మార్చుకుందో, మరి ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన, స్తుతి, దైవ ధ్యానం అనేది కలిపినప్పుడు మరి ప్రతి పరిస్థితిలో బలహీనం అవ్వకుండా, కఠినంగా ఉండకుండా, ప్రభు కృపలో, పరిశుద్ధాత్మ నడిపింపులో జీవితాన్ని మరి ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ జలం ఎక్కడ ప్రవహిస్తే అక్కడ సస్య సంపద, సంతోషం, సమృద్ధి ఉంటుంది. మరి మన నాగరికతలు చూస్తే మరి హరప్పా అని, మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇవన్నీ కూడా మరి నీరు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమాభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రతి క్రిస్టియన్ కూడా మరి ఆ జలము వలె ఆశీర్వాదకరంగా ఎప్పుడు పారుతూ ఉండాలి. అంతేకాని ప్రళయ జలం వలె గర్జించకూడదు. ఇది ఏ మాత్రము తగ్గదండి. అంత మాత్రమే కాదు కానీ మరి యేసయ్య శిలువపై మరి 7 మాటలు పలికారు కదా, వాటిలో ఒక మాట దప్పిగొనుచున్నాను. మరి యోహాను సువార్త 19:28లో మనం చూడగలుగుతాం. మరి అక్కడ సమయ స్త్రీ తన దాహాన్ని తీర్చిన, అనేక ఆత్మీయ దాహాన్ని తీర్చి ఆయనకి దాహం ఏంటండి? అది కేవలం ఆత్మల పట్ల ఆయనకున్న దాహము. మరి నీవు నేను కూడా అదే ఆత్మల పట్ల దాహం, సువార్త ప్రకటించే విషయమైన దాహం, పరలోక రాజ్య విస్తరణ కొరకైన దాహం, క్రీస్తు కొరకు సైనికుల వలె పోరాడే దాహం, ఆత్మల రక్షణార్థమైన దాహం. ప్రతి ఒక్కరూ కూడా ఈ దాహాన్ని మరి తృప్తిపరచబడిన, ఆశీర్వదింపబడిన, జీవజన్మలు ఊటైన యేసును కలిగిన ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఊట వల్ల ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. మరి జల కొరత ఉన్నప్పుడు అనేకమైన నష్టాలు, మరి అపాయాలు చూస్తామన్నమాట. ఈ రీతిగా ఎవరూ కూడా ఉండకూడదు. ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఊట వల్ల ప్రతి క్రిస్టియన్ ఉండునుగాక. ఆమేన్. అంత మాత్రమే కాదు కానీ మరి ఈ లోకంలో మరి మనం జీవిస్తున్నంత కాలం ఈ శరీరానికి చాలినంత నీరు సమృద్ధిగా అందించాలి. మరి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటే మరి డయేరియా అప్పుడు మరి వామిట్స్ ద్వారా కానీ, మోషన్స్ ద్వారా కానీ బాడీలో నీరు మొత్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఏం చేస్తారు? సెలైన్స్ ద్వారా మరి ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వటం వల్ల బాడీని మరలా రీహైడ్రేట్ చేస్తారనమాట. ఆ రీతిగానే ఆత్మీయంగా క్షీణదశకు వస్తున్నప్పుడు మళ్ళీ ఉపవాసాలతో, జాగరణతో మనకి మనము మన క్షేమాభివృద్ధిని చూచినట్లు మరి స్పిరిట్ని రివైవ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ కొన్ని పరిస్థితుల్లో మరణాపాయ పరిస్థితి, హఠాత్ మరణాలు కూడా ఈ డీహైడ్రేట్ వల్ల జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు రేపు ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ సమస్య అంటున్నారండి. పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేదు. మరి ఈ కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలన్నా కానీ నీరు చాలా అవసరమే ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ నీరు వాక్యానికి కూడా సాదృశ్యంగా ఉంది. మరి కీర్తనలు 23:3లో ఉంటుంది కదా, నీటి కాలువలు ఎవరైనా నాటబడినని. మరి ఏ పరిస్థితులైనా కానీ వాక్యాన్ని హత్తుకొని ఉండాలండి. మరి అప్పుడు సమస్తము కూడా సఫలమవుతుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. మరి వాక్యాన్ని మాత్రమే మనం హత్తుకోవాలి, వాక్యాన్ని మాత్రమే నమ్ముకోవాలి. మరి మనుషులు కానీ వారి ప్రవచనాలు, దర్శనాలు మరి అవి నమ్మొద్దని కాదు కానీ అవి కొంత మట్టుకు మాత్రమే ప్రయోజనకారిగా ఉంటాయి. కానీ అవైనా నిరర్థకం అవ్వచ్చేమో కానీ నిత్యము నిలిచేది, మనల్ని నిలిపేది జీవము గల దేవుని వాక్కు. దేవునికి స్తోత్రం. మన బలహీనతల్లో బలపరిచేది, బంధకాల నుంచి విడుదలనిచ్చేది, శ్రమల్లో సంతోషాన్ని ఇచ్చేది, సమాధానాన్ని ఇచ్చేది. మరి అంత మాత్రమే కాదు కానీ మన ఒంటరి పయనంలో జంటగా ఉండి తోడుగా నిలిచేది జీవము గల దేవుని వాక్కు మాత్రమే. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ మరి ఈ జలము మరి పరిశుద్ధ గ్రంథంలో ఏ ఏ పరిస్థితిలో వాడబడిందో కొన్ని లేఖనాలు చూద్దాము. మరి ఇక్కడ చూసినట్లయితే శుద్ధీకరించబడ్డకు అంటే క్లెన్సింగ్. మరి సంఖ్యాకాండం 19:9లో చూస్తాం పాప పరిహార జలం అని. మరి అలాగే హెబ్రీ 10:22లో కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమును చేరుదము. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఉగ్రతకు సూచనగా కూడా ఉన్నదనమాట. ఆదికాండం 7:11లో చూడగలుగుతాం. అలాగే ఆశీర్వాదానికి యెషయా 35:7 చూడగలదు. మరి ఎండమావులు నీటి మడుగులగునని, ఎండిన భూముల మీద నీటి బుగ్గలు పుట్టునని,
అలాగే మరి 4th వన్ చూసినట్లయితే దేవుని తీర్పుకి జలప్రళయం, మరి ఆదికాండం 6:13 చూడగలుగుతాం. విడుదలకు సూచన డెలివరెన్స్కి, మరి యేసయ్య ఇజ్రాయేలుని ఎర్ర సముద్రం దాటిస్తారు కదా, అక్కడ కూడా మరి నిర్గమకాండం 14:29 నీటి వాటకం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు కానీ నూతన పరచబడటం, రెన్యూ చేయటం అనమాట. బాప్తిసం ద్వారా పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతనముగా జన్మించడం యోహాను 3:5 చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. మరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చినని హోషేయ 6:3, అలాగే యెషయా 44:3 మనం చూడగలుగుతాం అనమాట. మరి నీ సంతతి మీద నా ఆత్మనని. అంత మాత్రమే కాదు కానీ దేవుని నిత్య బహుమానమై ఉన్నది. మరి ఇచ్చేయించు వానిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొననిమ్మని ప్రకటన 22:17. అలాగే మరి యోహాను సువార్త 4:14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడనూ దప్పికొనడని. అంత మాత్రమే కాదు కానీ మరి కొన్ని లేఖనాలు చూచినట్లయితే మరి ఈ జలము ఇచ్చే దీవెనలు మనం చూచినట్లయితే, ఈ జలము ఆశీర్వాదపు కుమ్మరింపు మనం చూచినట్లయితే మొదటిదిగా దేవుని తోడు. మరి యెషయా 43:2 నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం. మరి ఎటువంటి శ్రమ అయినా శోధనైనా మరి ఆ జలములు వరద వల్లే మన మీద పొర్లుతున్నప్పటికీ మరి మనమైతే వాటి మధ్య మరి కొట్టుకుపోము, కానీ దేవుడు మనకి తోడుగా ఉంటానన్నాడు. మరి నేను నీకు తోడై ఉందును. మరి వాటన్నిటి నుండి మరి ఆనాడు ఇజ్రాయేలుని మరి యోర్దాను ఏకరాశిగా నిలిపి మరి దాటించిన దేవుడు. అలాగే ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు. నాడున్న దేవుడు నేటి పరిస్థితిలో కూడా మన మధ్య ఉన్నాడండి. నిత్యంగా ఎటువంటి మరి ఉధృత కలిగిన శ్రమలు శోధనలు ఉన్నప్పటికీ ఆయన మనకి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అవి ఏ మాత్రం మనం ముంచివేయవు, ముంచెత్తవు, మనల్ని కొట్టుకునే పరిస్థితి దాకా తేడు దేవుడు. అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా మనకి తోడుగా ఉంటారని వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఆత్మీయ దాహాన్ని తీర్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. 2nd పాయింట్ ఆత్మీయ దప్పికను తీర్చును. యెషయా 44:3 చూస్తే నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మాభిషేకం నిండుగా కుమ్మరిస్తానని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అనేక మంది కూడా మరి నేను ఎండిన నేలగా ఉన్నాను, రక్షింపబడి ఇన్ని సంవత్సరాలైంది, 5, 10, 15, 20 మరి 50 సంవత్సరాలైనా కానీ నేను ఏమాత్రము పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా సంపూర్ణంగా అనుభవించలేకపోతా ఉన్నాను. ఎవరైతే మరి బాధపడుతూ మరి ఎండిన నేలగా ఉన్నాను నా ప్రభువా, మరి వర్షం వల్లే రా ప్రభువా అని మరి ఆయన పరిశుద్ధాత్మ కొరకు ఆసక్తితో అపేక్షించినప్పుడు ఆయన నిత్యముగా కొమ్మరించే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. నా ఆత్మను కొమ్మరిస్తానని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన మీద మాత్రమే కాదు, మన సంతతి వచ్చు తరాల మీద కూడా కొమ్మరించడం అంటే ఏంటండి, ఇంకా ఒక వెజల్లో ఉన్నది ఇంకా మొత్తం వంపేయటం అన్నమాట. అదే చిలకరించడం అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో పోట్లో తీసుకుని స్ప్రింకిల్ చేయటం అంటే చేతులతో మనం ఇట్లా వ్రేళ్లతో చిలకరించడం అన్నమాట. అది కాదు కానీ కుమ్మరించడం, ఇంకా మొత్తము కుమ్మరించేయటం అన్నమాట. అంత సమృద్ధిగా దేవుడు నిత్యముగా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆత్మీయ దప్పికను తీర్చే దేవుడు అన్నాడు. మరి ఆత్మీయంగా ఎవరైతే పరిచర్యలో కానీ మరి వారి వ్యక్తిగతంగా కూడా దీవెనలు మరి వరాలను ఫలాలను పొందలేకపోతున్నారు, పరిశుద్ధాత్మ దేవుని మరి పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాను, నింపుదల లేదో మరి నిత్యంగా దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కుమ్మరిస్తానని వాగ్దానాన్ని ఎత్తిపట్టినప్పుడు దేవుడు నిత్యముగా మన ఆత్మీయ దప్పికను తీర్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి నీటి బుగ్గ యొద్దకు నడిపించే దేవుడు అన్నాడు. మరి అదే యెషయా గ్రంథం 49:10 చూడగలుగుతాం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను
వారికి తగులదు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నడిపింపు ఏంటంటే అది ఎంత డ్రై ల్యాండ్ అయినప్పటికీ అక్కడ సమృద్ధినిచ్చే దేవుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన నడిపించేదే నీటి బుగ్గల యొద్ద కాబట్టి మరి ఎండగా అనిపించదు. అంటే ఎండమావులు కూడా అక్కడ ఉండవంటే శ్రమలు శోధనలు అనిపించవు. ఎందుకంటే ఆయన మనల్ని నడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. సాక్షాత్తు దేవాది దేవుడు మరి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రవచనాత్మకంగా పలుకుతున్న మాట అన్నమాట ఇది. ఆయన నడిపిస్తే మరి ఎండలా ఉండదు, శ్రమలా ఉండదు. మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని, సంతృప్తినిచ్చే దేవుడు అన్నాడు. మరి ఆకలి దప్పులు ఏమాత్రం ఉండవంట. అటువంటి దైవికమైన నడిపింపు మరి ప్రతి ఒక్కరం కూడా కోరుకుందుము. మరి దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. మరి 4th వన్ చూసినట్లయితే జీవజలమునిచ్చును. మరి యోహాను సువార్త 4:10 చూడగలము. నేనిచ్చు నీరు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను 4:10 ఒకసారి మరి స్టోరీ అందరూ తెలుసు కదండి. మరి యాకోబు బావి వద్ద యేసే కూర్చొని ఉంటాడంట. అంటే కూర్చొని ఉండటం అంటే ఏంటంటే ఆయనకి దాహమై కాదు, కానీ మరి ఆత్మీయ దాహం కలిగి కూర్చొని ఉండుట మనం చూస్తామన్నమాట. అప్పుడు సమరయ స్త్రీ వస్తుంది కదా. మరి 4:10 యోహాను సువార్తలో మనం చూస్తాము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పను. మరి అక్కడ యేసయ్య సువార్త ప్రకటిస్తూ అక్కడ జీవజలం గురించి చెప్తా ఉంటాడు. మరి ఆ తర్వాత అయ్యా నాకు ఇయ్యయ్యా, మరి బావి చాలా లోతుగా ఉంది, నేను తెచ్చుకోవటానికి కూడా చాలా నుంచి రావాల్సి వస్తుంది, మరి ప్రయాస నేను పడలేను అని అడగటి ఇవన్నీ చూస్తూ ఉంటాము. మరి నేటి దినాలలో అయితే అనేక మంది అనేకమైన దాహాలు కలిగి ఉన్నారు. జాబ్ కావాలన్న దాహం, మ్యారేజ్ అవ్వాలన్న దాహం, సంతానం కావాలన్న దాహం, అప్పుల నుండి విడుదలనే దాహం, అనారోగ్యం నుండి మరి బలము, శక్తి, ఆరోగ్యం, ఆయుష్కాలం కోసం దాహం, మరి దుర్వ్యసనాల నుండి విడిపించబడాలన్న దాహం, అనేకమైన దాహాలు కలిగి ఉన్న నేటి పరిస్థితిలో ప్రతి క్రిస్టియన్ కూడా దేవుడు వాగ్దానం వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన జీవజలం ఇచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అనేక రకాలైన మరి నువ్వు ఏవేవైతే దప్పికలు కలిగి ఉన్నావో వాటన్నిటి నుండి కూడా ఆ దప్పికను తీర్చే జీవజలాన్ని, ఆత్మీయ దప్పికను తీర్చే జీవజలాన్ని దేవుడు అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ 5th వన్ చూచినట్లయితే జలరాశుల నుండి రక్షణ. 2 సమూయేలు 22:17 మనం చూస్తే నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను. దేవునికి స్తోత్రం. మరి ఇది మరి దావీదు గారి అనుభవంలో ఆయన చెప్తా ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయనకున్న శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మరి మహాజలరాశులాగా నన్ను ముంచెత్తుతా ఉన్నాయి. ఆయన ఉన్నత స్థలం నుండి ఆయన చెయ్యి ఇచ్చి నన్ను తీశాడని చెప్తా ఉన్నాడు. మరి మనము కూడా నిజంగానే ఈ వరదలో నేను కొట్టుకుపోయేలాగున్నాను, ఈ శ్రమల్లో నేను కృషించిపోయేటట్టున్నాను, మరి ఈ అనారోగ్యంతోనే మరి ఆయన సన్నిధికి చేరేటట్టున్నాను, మరి నా తనువు చాలించేలాగున్నాను, మరి ఈ అప్పుల ఊబిలో నేను చిక్కుకుపోయేటట్టున్నాను అని ఎవరైతే మరి మహాజలరాశుల్లో పడి కొట్టుకుపోతున్నానో అని అటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మరి ఆనాడు దావీదు గారిని ఉన్నత స్థలం నుంచి చెయ్యందించి లేవదీసిన దేవుడు నిత్యముగా మనం ఏవేవైతే పరిస్థితుల్లో భౌతికముగా, ఆధ్యాత్మికముగా మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్నామేమో ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆయన చెయ్యనిచ్చి మనల్ని పైకి తీసే దేవుడు అన్నాడు. అది ఎంతటి కఠినమైన, జటిలమైన పరిస్థితి అయినప్పటికీ కొన్ని పరిస్థితులు ఏంటంటే కొంతమందికి అది పెద్ద సమస్య కాదు, అయినప్పటికీ దుష్టుడు ఏదో ఒకటి అనాలోచన పెట్టేసి ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగిపోయిద్దేమో, నా బిడ్డలకు అలా ఇద్దేమో, నా కుటుంబానికి ఇలా ఇద్దేమో, లేదు నా యజమానికి మరి నా భార్యకి ఇలా జరుగుతుందేమో, నా తల్లిదండ్రులకి ఇలా అయిపోద్దేమో, అక్కడ ఏమీ ఉండకపోయినప్పటికీ దుష్టుడు మన ఆలోచనల్ని మరి అటువంటి మహా జలరాశుల్లో పడి దొర్లిపోయేలాగా, కొట్టుకొని పోయేలాగా చేస్తూ ఉంటాడు. మరి మన ఆలోచనకి, తలంపులకి ఆయన కావలి ఉండి ఆయన హస్తాన్ని అందించి మరి ఆనాడు పేతురు గారు కూడా ఆ నీళ్లలో మరి అల్ప సందేహం వల్ల, మరి అల్ప విశ్వాసం వల్ల, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని ఆయన చెయ్యిచ్చి పైకి లేపిన రీతిగా
మరి అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు పైకి లేపే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ శాంతికరమైన జలం యొద్దకు నడిపించును. మరి కీర్తన 23:2 మనం చూడగలుగుతాం అన్నట్టు 6th పాయింట్గా శాంతికరమైన జలం యొద్దకి నడిపింపు. మరి యెహోవా నా కాపరి అని ఈ కీర్తన ప్రారంభించబడుతుంది కదా. ఎందుకంటే దావీదు గారు ఒక కాపరి కాబట్టి మరి ఆయన కాపరిగా మరి గొర్రెలను ఏ రీతిగా సేఫ్ గార్డ్ చేస్తూ ఉన్నాడో, ఆ గాయాలను కడుతూ ఉన్నాడో, మరి అవి వృద్ధి పొందించినట్లు ఏ రీతిగా చేస్తూ ఉన్నాడో, వాటికి ఆహారం ఏ రీతిగా మరి సమృద్ధిగా సమకూరుస్తూ ఉన్నాడో, ఇటువంటి అనుభవాలన్నిటిని అతను చూస్తూ ఉన్నాడు. ఆయన నిత్య జీవితంలో కాపరిగా ఉన్నప్పుడు చూశారు కాబట్టి తను రాజుగా అయినప్పటికీ మరి ఇక్కడ యెహోవా నా కాపరని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సామ్స్ లో చూస్తాం నా రాజా నా దేవాని, ఎందుకంటే రాజుగా కూడా ఆయన అనుభవాలను కలిగి ఉన్నాడు కాబట్టి. ఇక్కడ మరి శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తారు. ఏ కాపరైనా కానీ తన మందని మరి నీరు త్రాగటానికి చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణం జలం ఉన్న చోటే నడిపిస్తారు. కానీ మరి సముద్రం దగ్గరికి ఎవ్వరు తీసుకెళ్లరు కదా, ఎందుకంటే అక్కడ అలలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ అలల పొంగుకి ఆ మంద భయపడటం మాత్రమే కాదు కానీ తాగాల్సినవల్లా వాటితో పాటు కొట్టుకుపోతాయి. కాబట్టి శాంతికరమైన జలముల దగ్గరికి మరి చాలా స్టడీగా ఉన్న వాటి దగ్గరకు అన్నమాట, చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి మందని కాపరి నడిపిస్తాడు. మరి మన తండ్రి మన దేవాది దేవుడు కూడా మన ప్రతి పరిస్థితి దగ్గర కూడా అది శాంతికరంగా ఉండే పరిస్థితి వద్దకే నడిపిస్తాడు. కొన్ని పరిస్థితులను బట్టి నా దేవుడేంటి నన్ను ఈ మహాగాధం దగ్గర తీసుకెళ్తున్నాడు, జలప్రళయం వచ్చేలాగుంది, సునామీ వచ్చేలాగుంది, ఈ సముద్రం దగ్గర తెచ్చాడేంటి నా దేవుడు అని కొన్ని పరిస్థితులను బట్టి ఆ రీతిగా అనుకుంటా ఉన్నారేమో. మరి అది శాంతికరమైన జలంగా చేసే దేవుడు అన్నాడు. అవసరమైతే సముద్రాన్ని చీల్చి ఇజ్రాయెలును నడిపించిన రీతిగా నడిపించే దేవుడు అన్నాడు. యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపి ఆరిన నేలను నడిపించిన దేవుడు అన్నాడు. మరి ఏ పరిస్థితులను బట్టి ఏ రీతిగా ఆ జలాన్ని శాంతికరంగా మలచాలో, లేదు 2 పాయలుగా చేయాలో, లేదు ఏకరాశిగా నిలపాలో ఆయన మాత్రమే ప్రతి పరిస్థితిని కూడా దేని కాలమందది చక్కగా ఉండునట్లు చేసే దేవుడు అన్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే దేవుడు అన్నాడండి. మనం కూడా మరి తండ్రి మరి బిడ్డ వచ్చి రొట్టెను అడిగితే రాతినివ్వడు కదండి, అలాగే దాహం అవుతుందంటే దేవుడు శాంతికరమైన జలములు ఇచ్చే దేవుడే ఉన్నాడు. కానీ మరి వృద్ధత కలిగి మరి ప్రళయంలాగా గర్జిస్తున్న నీటి యొద్దకు నడిపే దేవుడు కాదండి. మరి ఇహలోకమందున్న తండ్రి తన బిడ్డలకు మంచి ఈవుల నెయ్యి ఎరిగి ఉండగా మరి మన పరిశుద్ధ దేవుడు, మన దేవాది దేవుడు, మన పరమ తండ్రి అంతకంటే మంచి ఈవులనిచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. 7th వన్ చూసినట్లయితే సమస్తం సఫలం. మరి కీర్తన 1వ దావీదు కీర్తన 3లో మనం చూడగలుగుతాం అనమాట. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. మరి మనం చేసే సమస్తం కూడా సఫలం అవ్వాలంటే నీటి కాలువల యోరను నాటబడాలి. ఒక చెట్టుకి మరి ఎప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రతి నాగరికత కూడా మరి నీటి ప్రవాహం పక్కన స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మరి ఏ రీతిగా అభివృద్ధిని ఆ పట్టణం కానీ ఆ ప్రజలు కానీ చూడగలుగుతారో, ఒక ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ మనం చూచినట్లయితే మరి మన ఆత్మీయ జీవితం ఒక చెట్టుగా చూస్తే నీటి కాలువల యోరన్నది నీరన్నది మరి దైవ ధ్యానానికి దైవ సన్నిధికి సాదృశ్యంగా ఉంటా ఉన్నదన్నమాట. మరి మనం కూడా మరి నీటి ఊటల్ని హత్తుకొని ఉన్నప్పుడు మరి అవి ఆ ఓరను నాటబడినప్పుడు మరి ఎప్పుడు కూడా ఆకు వాడిపోదండి. ఆకు వాడలేదంటే చెట్టు కూడా జీవం కలిగి ఉన్నదని. మరి ఏ రీతిగా తన కాలమందు మరి మామిడి పళ్ళ సీజన్లో సమ్మర్లో మామిడి పళ్ళు, అలాగే మరి ఏ టైంకి ఏ ఫలము కావాలో దాని సీజన్స్లో ఆ ఫలాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. మరి వింటర్లో ఏ ఫలం కావాలో ఆ ఫలాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని హత్తుకొనే ఉన్నాను, ఆయన సన్నిధిని హత్తుకొనే ఉన్నాను, అయినా నేను ఎందుకు ఫలాన్ని జయాన్ని చూడలేకపోతా ఉన్నానంటే దెర్ ఈజ్ అ సీజన్ ఫర్ ఎవ్రీ ఫ్రూట్. ఆ ప్రతి ఫలానికి చెట్టుకి ఫలాలనిచ్చే సీజన్ ఒక్కొక్కటి ఉంటా ఉంటుంది. మరి మ్యాంగో ట్రీ వింటర్లో నాకేంటి అసలు పోతలేదు కాయలేదని బాధపడకూడదు. ఎందుకంటే
దానికి స్టిపులేటెడ్ టైం లైన్ ఉంది. అది ఎప్పుడు సమ్మర్లో దాని ఫలాలను ఇచ్చే టైం ఉంది. అప్పటి వరకు వేచి చూడాలి. మరి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రిస్టియన్ కూడా ఒకటే, మరి సమస్తం సఫలం చేయబడాలంటే, దాని కాలమందు ఫలాలను ఇవ్వాలంటే నీటి కాలువల యొరను నాటబడే అనుభవంలోనికి దేవుడు నడిపించబడినప్పుడు మాత్రమే. అంత మాత్రమే కాదు కానీ మరి వాగ్దానం స్థిరపరచబడుట 8th వన్ చూసినట్టయితే మరి ఆదికాండము 9వ అధ్యాయము 11లో మనం చూడగలుగుతాము. మరి జల ప్రళయం ద్వారా సమస్తము మరి దేవుడు శుద్ధి చేసిన తర్వాత మరి ఇక్కడ చెప్తున్న మాట అనమాట, నోవా గారితో అతని కుమారులతో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడైతే చాలా వరదల్లో మరి 2-3 రోజులుగా మనం అనుభవిస్తూ ఉన్నాము. బట్ ఏదింటికి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానము స్థిరపరచబడింది. మరి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోనీయకుండా మరి మనలో ఏవేవైతే అవిధేయతలు అవరోధంగా ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ మన ప్రార్థన అడ్డగించే రీతిగా అడ్డుబండలా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకున్నప్పుడు నిశ్చయముగా మరి వాగ్దానం స్థిరపరచబడుతుంది. దేవుడు మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడండి. మరి నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాము ఈ వరదల కారణంగా. మరి అంత మాత్రమే కాదు, పోయిన మాసంలో మరి కేరళ కూడా ఊళ్ళే మరి కొట్టుకొని పోవటం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మనకి మనంగా చేసుకున్నవి, మరి మన స్వహస్తాలతో చేసుకున్నవి. మరి ఏవేవైతే దేవునికి వ్యతిరేకంగా హేయమైనవి చర్యలు కార్యాలు చేస్తూ ఉన్నామో వాటిని నిశ్చయముగా విడిచిపెట్టినప్పుడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. మరి నా జీవితంలో దేవుడు వాగ్దానం చేశారు, అది స్థిరం. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మరి నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పుడు. ఒక మనిషి మాట తప్పక ఆ మాటని మరి ఆ ప్రామిస్ని కీప్ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. తన పరిస్థితి వల్ల పడకపోయినప్పటికీ, తనకి అసాధ్యం అయినప్పటికీ మరి మాటని తప్పకూడదని తల తాకట్టు పెట్టైన మాట నెరవేర్చడాన్ని చూస్తాడే. మరి తల్లిదండ్రులు కూడా, నువ్వు ఇది పాస్ అవ్వరా, నేను నీకు అది కొనిపిస్తా, మరి నువ్వు కోరుకున్న కోర్సులో జాయిన్ చేస్తా, ఆ కాలేజ్లోనే జాయిన్ చేస్తా, నీకు అది గిఫ్ట్ చేస్తా అని మాట ఇచ్చినప్పుడు ఆ బిడ్డ అది అచీవ్ చేసినప్పుడు తల తాకట్టు పెట్టని నేను నీకు చేస్తాను అంటాడు తండ్రి. తల్లిదండ్రులుగా మనమే ఆ రీతిగా ఉంటే మరి వాగ్దానం చేసిన వాడు, ఆయన అబద్ధమట్టానికి మనిషి నరమాత్రుడు కాడండి. ఆయన వాగ్దానం నిత్యం స్థిరం. మరి మనం ఈ రీతిగా ఇబ్బంది పడతా ఉన్నామంటే అవి చేతులను మనం చేసుకున్నాయి. మరి దేవునికి మనకి ఏదైతే మరి అవరోధంగా అడ్డుగా ఉన్నాయి, ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నాయి 59వ యెషయా గ్రంథంలో ఉన్నట్టు, అవన్నీ తుడిచిపెట్టబడినప్పుడు, తొలగించబడినప్పుడు, దొర్లించబడినప్పుడు మరి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, 9th వన్ చూసినట్లయితే గొప్ప చేస్తాడంట. సంఖ్యాకాండం 24:7లో మనం చూస్తూ ఉంటాము. ఆయన గొప్ప చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నీళ్లు అతని బొక్కసల నుండి కారును, అతని సంతతి బహుజనుల యొద్ద నివసించును, అతని రాజు అగకు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవునికి స్తోత్రం. ఈ దీవెన ఎవరండి? ఎవరి ద్వారా దేవుడు పలుకుతా ఉన్నాడు? ఎవరినైతే శపించమని మరి బాలాకు రాజు తెచ్చాడో ఆ బిలాము ప్రవక్త ద్వారా మరి యాకోబుని తన సంతానాన్ని దీవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని పరిస్థితులను బట్టి మనం శపించబడాలని, మనం పాడైపోతే, మనం చెడిపోతే, మనం కూలిపోతే చూడాలనుకుంటున్న వారి కన్నుల ముందు యెహోషువ గారికి వాగ్దానం చేసినట్టు, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుదనన్న రీతిగా ఎవరైతే మనల్ని శపిస్తా ఉన్నారో ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి బిలాము ఇక్కడ నేను ఏమని శపిస్తాను వారిని అని ఇక్కడ దీవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీళ్లున్న చోట ఆశీర్వాదం ఉంటుందని, మరి ప్రతి రాజ్యము కూడా, ప్రతి పట్టణము కూడా గొప్పదవుతుందని, అభివృద్ధి, క్షేమాభివృద్ధిని చూస్తుందని మరి మనం హరప్ప, సింధు నాగరికత లోయలో మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇక్కడ మరి ప్రవచనాత్మకంగా దీవిస్తా ఉన్నాడు బిలాము ప్రవక్త. దేవునికి స్తోత్రం. నిత్యముగాను గొప్ప చేసే దేవుడు అన్నాడు. ఆయన సన్నిధానాన్ని, ఆయన్ని మనం హత్తుకొని ఉన్నప్పుడు జీవజల గవిని ఆయన ఊట అయిన ఉన్నాడండి. ఆయన హత్తుకొని ఉన్నప్పుడు మనం ఏ పరిస్థితిలో కూడా వాడిపోము.
నిత్యముగా గొప్ప చేసే దేవుడే అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ 10th పాయింట్ చూసినట్లయితే మరి ద్వితీయోపదేశకాండం 11:12 చూస్తే యెహోవా లక్ష్య పెడతాడంట. దేవునికి స్తోత్రం. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో అనేక మంది మరి ఆకాశ వర్ష జలాన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, వాటిని ఏ రీతిగా వినియోగించాలని చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ మరి చాలా మంది నేను ఇంత పని చేస్తూ ఉన్నాను, ఇంత కష్టపడతా ఉన్నాను, ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రయాణాలకు వచ్చి నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, నా కుటుంబాన్ని పోషించుకుంటాను, నన్ను ఎవరు కేర్ చేయట్లేదు, నన్ను ఎవరు మరి అప్రైజ్ చేయట్లేదని, రికగ్నైజ్ చేయట్లేదని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తుంటాడు, అది యెహోవా లక్ష్యపెట్టు దేశాన్ని, ఒక దేశాన్ని లక్ష్యపెట్టిన దేవుడు ఆ దేశంలో నివసిస్తున్న నిన్ను నన్ను కూడా లక్ష్యపెట్టే దేవుడు అన్నాడు. నీ కుటుంబాన్ని నా కుటుంబం, నీ పరిచయం నా పరిచయం లక్ష్యపెట్టే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులు ఎవరు కాదండి, ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. మనుషులు మెచ్చుకుంటే శ్రమ శోధన అది మనకి కీడుకే కానీ ఏ మాత్రము కూడా అది జయానికి కాదు, ఫలానికి కాదు. మరి ప్రభువు మనల్ని లక్ష్య పెడతాడు. ఆయన తగిన కాలమందు మరి మనం హెచ్చింపబడినట్లు, ఎగ్జాల్ట్ చేయబడినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులమన్నప్పుడు ఆయన డ్యూ టైంలో, అపాయింటెడ్ టైంలో ఆయన బ్లెస్ చేసే దేవుడు అన్నాడు, ఎగ్జాల్ట్ చేసే దేవుడు అన్నాడు. ఆయన లక్ష్య పెడితే ఇంకా ఎవరో మనల్ని మరి రికగ్నైజ్ చేయాలని, మరి వాళ్ళు మనకి రివార్డులు ఇవ్వాలని, అవార్డులు ఇవ్వాలని కోరుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఆయన నిత్యముగా లక్ష్య పెట్టే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. 11th వన్ చూసినట్లయితే నీరు కట్టిన తోట వలనను ఉంటుందంట. యెషయా 58:11 మనం చూడగలుగుతాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండేదవు. దేవునికి స్తోత్రం. ఆయన నడిపించే విధానము, ఆయన నడిపింపు ఏ రీతిగా ఉంటుందంటే నిజముగా అది క్షామకాలమైనప్పుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు. అది పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ, కరువు అయినా కానీ కరువు అనుకొనక ధాన్యానికి ఆజ్ఞాపించి సమృద్ధినిచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు కానీ నీరు కట్టిన తోట వలె, మరి తోట అంటేనే అసలు అది ఎప్పుడు నీటితో సమృద్ధితో ఉంటుందండి. మరి ఎండిపోయిన దాన్ని తోట అన్నారు కదా, ఆ భూమి ఎండిన భూమిగా ఉండదు. దేవుడు నడిపింపు ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వలె. ఆ తోటకి తోటమాలి ఉంటాడు, ఆ కాపలదారు ఉంటాడు, ఎప్పుడు దాన్ని చూస్తూ ఉంటాడు, అనవసరమైన కలుపును పీకేస్తూ ఉంటాడు. మరి ఆ చెట్టులకి, తోటలో ఉన్న దాన్ని అనవసరమైన వాటిని మరి కట్ చేస్తూ ఉంటాడు, పెరికి వేస్తూ ఉంటాడు, ట్రిమ్ చేస్తూ ఉంటాడు, ఇంకా మంచిగా ఫలించటానికి. అంత మాత్రమే కాదు కానీ ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలన. మరి నిజంగా దేవుడు నడిపిస్తాడు కాబట్టి మరి నిజంగా దేవుడు అక్కడ అంజూర ఫలాలను వెతకవచ్చినప్పుడు మరి ద్రాక్షవనంలో ఉన్నది ఇది ఫలాలు ఇవ్వట్లేదు, దీన్ని పెరికివేయమన్నప్పుడు 3 ఏళ్ల నుంచి వెతుకుతా వస్తా ఉన్నాను, దీనికి లేదు పెరికివేయమంటే మరి యేసయ్య సాదృశ్యంగా తోటమల్లి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, మరలా నేను చుట్టూ తవ్వి మరి నీరు పెట్టి ఎరువేసి మరి దాన్ని ఫలించేలా చేస్తానయ్యా, లేదు అంటే మరి నీ ఇష్టమయ్యా, నీ చిత్తమయ్యా అన్నట్టు మరి దేవుడు నిత్యముగా మనకు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన టైం ఇస్తున్నాడు, ట్రెజర్స్ ఇస్తున్నాడు, మరి ట్రయంస్ విజయాలను ఇస్తూ ఉన్నాడు. ఎంతవరకు ఆయన్ని మనం మహిమపరచగలుగుతున్నాం? ఆయన మనకి ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా ఉండటానికి. మరి యోహాను సువార్త 15లో మనం చూస్తాం కదా, మీరు బహుగా ఫలించడం వలన నీ తండ్రి నామం, ఆయన తండ్రి నామం మహిమపరచబడుతుంది. మన తండ్రి నామం మహిమపరచబడాలని దేవుడు అనేకమైన అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ఆయన నిత్యం నడిపిస్తూ ఉన్నాడు. మరి నీరు కట్టిన తోట వలె, అలాగే ఎప్పుడూ ఉబుకుచుండే నీటి ఊట వలె. మరి నీరు ఆశీర్వాదానికి సాదృశ్యం అనుకున్నాం కదా, ఆ రీతిగా ఉంచే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ 12th వన్ చూసినట్లయితే మరి మనల్ని ఎహెజ్కేలు 31:4-5లో గొప్ప చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి 12th పాయింట్ చూసినట్లయితే క్షేమాభివృద్ధినిచ్చే దేవుడై ఉన్నాడు. మరి ఎహెజ్కేలు 31:4-5లో నీళ్లుండట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను, అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోని చెట్లన్నిటికీ ప్రవహించను, కాబట్టి అది ఎదిగి
పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా ఉన్నప్పుడు సమృద్ధి ఆశీర్వాదాలంటే దేవునికి స్తోత్రం. ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, క్షేమాభివృద్ధినిచ్చే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి చిగుళ్ళే పెద్ద కొమ్మలవుతాయి అంట. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా గొప్ప క్షేమాభివృద్ధిని, విస్తరింపుని అనుగ్రహించే దేవుడు అన్నాడు. మరి ఆయన హత్తుకొని ఉన్నప్పుడు జీవజలము, నీటి ఊట ఆయన హత్తుకొని ఉన్నప్పుడు మరి మనం కూడా ఆశీర్వాదకరమైన జలముగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ ఇన్ని క్షేమాభివృద్ధికరమైన మరి జల వరాలను చూసాము, మరి ఆశీర్వాదకరపు జల కుమ్మరింపును చూసాము. ఈ జలమే మరి శాపాలు, నష్టాలు కూడా తెచ్చేది ఉందంట. మరి మరి అక్కడ మనం చూడగలిగినట్టయితే ఇజ్రాయేల్ యానంలో శోధన జలము, కీర్తన 81:7 చూడగలుగుతాం. మరి శోధన జలం మరి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. అలాగే కీర్తన 81:7 కూడా మెరీబా యుద్ధ మీరు నన్ను శోధించిరి అని అంటూ ఉంటారు. మరి అది అక్కడ మనం సందర్భం మొత్తం తెలుసు. 20వ అధ్యాయంలో మిరియాము గారు చనిపోవటం, అలాగే మరి వీళ్ళు నీళ్ళు అన్నప్పుడు మరి మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఉన్న వారందరిలో మోషే గారు, ఆయన కూడా కొంచెం టంగు స్లిప్ అయ్యేలాగా వేధించారనమాట. ద్రోహులారా అని మరి బండను 1కి 2 సార్లు కొట్టడం. మరి అయినప్పటికీ దేవుడు మరి నీళ్ళుని ఆ బండ నుంచి సమృద్ధిగా ప్రవహింపచేయటం మనం చూస్తూ ఉంటాము. మరి మనం కూడా అనేకులను ఉన్నప్పుడు వేదనకి గురి చేసేవారిగా మరి దేవుణ్ణి కూడా శోధిస్తూ ఉంటాము. మరి శోధించారు అని ఉంటుంది కదా, ఆ రీతిగా దేవుడు ఏదైతే మనకి కార్యాలను మరి అది మనకి మనం అది చాలా మంచిది, ద బెస్ట్ అనుకుంటా ఉంటాము. బట్ మనకి తెలీదు అది ఎంత చెడవుతుందో ఫ్యూచర్లో. రాను మరి ఆ మ్యాచ్ అవ్వచ్చు, ఆ జాబే అవ్వచ్చు, ఏమి ఇబ్బందులు ఉంటాయో, మరి ఆ కోర్సే అవ్వనివ్వండి, మరి ఇది ఫ్యూచర్లో మరి అంత డిమాండింగ్ ఉండకపోవచ్చేమో ఆ చదవాలనుకుంటున్న చదువు. తల్లిదండ్రులుగా దేవుని నడిపింపు చేత నడిపించబడతా ఉన్నప్పుడు బిడ్డలు కూడా ఇంకదే కావాలని వేదనకి గురి చేస్తూ శోధిస్తూ ఉంటారనమాట. మరి తల్లిదండ్రులు ఇంకా మనం బాగా తెలుసు అనుకున్నట్టే దేవాది దేవుడు కూడా ఒకటి అడుగుతున్నప్పుడు అది ఇవ్వట్లేదు అంటే, దేవుడు నో అని చెప్పాడంటే దానివల్ల ఏదో కీడు హాని ఉంటుందని మాత్రమే. ప్రతి క్రిస్టియన్ కూడా మరి శోధించినట్టు, ఆనాడు ఇజ్రాయేల్ శోధించినట్టు కాదు, కానీ దేవుడు ఇచ్చే అపాయింటెడ్ టైంలో ఆయన ఏదైతే మన కొరకు సిద్ధపాటు చేశాడు. ఎందుకంటే మరి యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకమనడు. ఆయన మన కొరకు దాచిపెట్టింది శ్రేష్టమైనది, అమూల్యమైన, ప్రశస్తమైనవి. మరి ఇహలోకమందున తండ్రి ఇందాక ముందు మనం చెప్పుకున్నట్టు రొట్టె రాత్రినివ్వడు కదా, ఆయన మంచివే ఇస్తాడు ప్రతి పేరెంట్ కూడా. ఆ రీతిగానే దేవాది దేవుడు కూడా ద బెస్ట్ ఇవ్వటానికి ఇష్టపడతారు. కాబట్టి ఎవ్వరు కూడా శోధించవలదు. అలాగే రెండోదిగా చూస్తే నీరు రక్తంగా మారటం. మరి కీర్తన 105:29 చరణంలో ఉంటుంది. అలాగే నిర్గమాకాండం 7:17-25 వరకు మనం అక్కడ చూడగలుగుతాం అనమాట. నీరు రక్తంగా మారటం. మరి కీర్తన అక్కడ మనం చూసినట్లయితే త్రాగవలసిన నీరే రక్తంగా మారటం ఏంటండి? మరి మన పరిస్థితులను బట్టి, మన అవిధేయతలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన లోబడే మనసు లేకపోవటం వలన మరి ఏదైతే అనుభవించాలో మరి ఆశీర్వాదకరమైనది కూడా శాపంగా మార్చుకునే రీతిగా ఉంటారు కొంతమంది. ఈ రీతిగా ఏమాత్రం తగదు. అది మరి 10 తెగుల్లో ఒక తెగులు అన్నమాట, నీరు రక్తంగా మార్చబట్టం. జీవనాధారమైన నీరు రక్తంగా మారితే ఇంకేం తాగుతారు? ఆ రీతిగానే మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితో సంతృప్తి నేర్చుకోవాలి ప్రతి క్రిస్టియన్ కూడా. ఇంత మాత్రమే కాదు, 3rd వన్ చూసినట్లయితే మరి నీరు లేని చోట నష్టజాతకుడు. మత్తయి సువార్త 12:43 మనం చూడగలుగుతాం కదా. మరి దీనికనే అంటారు, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉంటుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును.
అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి నీరు అంటే వాక్యానికి సాదృశ్యమని, పరిశుద్ధాత్మకి సాదృశ్యమని, ఆ బ్యాప్టిజానికి సాదృశ్యమని అనేకమైనవి మనం ధ్యానించి ఉన్నాము. మరి నీరు లేకపోతే నష్టజాతకుడే ప్రవేశిస్తూ ఉంటాడు. మరి వాక్యాన్ని హత్తుకొని ఉన్నప్పుడు మరి అంటారు కదా, ఎన్ ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. మనం ఐడియల్గా ఉన్నప్పుడు ఏంటంటే, వాక్యం లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే వారి అనేకమైన దుష్ట ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా మరి మన పనులు మనం చేసుకోవాలి. అవి చేస్తూనే దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఏంటంటే దుష్టుడు ప్రవేశించడానికే ఛాన్స్ ఉండదండి. ఇంకా మనం స్తుతుల కంచె వేస్తూ ఉంటే దుష్టుడు ఏ రీతిగా ఎంటర్ అవుతాడు? ఆ రీతిగానే ప్రతి ఒక్కరు కూడా మరి నీరు లేని చోట నష్టజాతకుడు ఏ రీతిగా తిరుగుతూ ఉంటాడో ఆ రీతిగానే ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యమైన నీటిని కట్టుకొని మరి ప్రతి ఒక్కరు కూడా జీవించబద్ధులమై ఉన్నాం. అలాగే 4th వన్ జల ప్రళయం. మరి ఆదికాండము 6:23, 7:23లో కూడా మనం 7:23లో మనం చూడగలుగుతాం అన్నమాట. జల ప్రళయం ద్వారా మరి భూలోకం మొత్తం ఆ తరంలో మొత్తము కూడా మరి పశువులేంటి, వృక్షాలేంటి, పర్వతాలు సైతం మునిగిపోయినాయి. మరి ఈ నీరు వృద్ధికి, ఆ జల ప్రళయానికి మరి ఉగ్రతలో భాగంగా, మరి తెగుళ్ళలో భాగంగా కూడా, మరి శపించడంలో భాగంగా కూడా దేవుడు మరి నీటిని వినియోగించడం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రశాంతకరమైన ఆ జీవజలను మాత్రమే మనం అనుభవించాలి. కానీ దేవుని ఉగ్ర రూపం దాల్చే వరకు ఎవరం కూడా అని శోధించవలదు. ఈ రీతిగా ఉండనేకూడదు. అంత మాత్రమే కాదు, కానీ కొన్ని లేఖనాలు ధ్యానించినప్పుడు నీటి మీద, అది జలము మీద, ఆదికాండం 1:2 దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అలాగే యోహాను సువార్త 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యం ప్రవేశించడం ఉంది. అలాగే ఆమోసు 5:24 నీళ్లు పారినట్టుగా న్యాయము జరుగునీయుడి. మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను గానని యోహాను గారు చెప్తా ఉంటారనమాట. అలాగే మరి ప్రకటన గ్రంథం 22:1-2లో జీవజల నదిని చూస్తూ ఉంటాము. ఎజ్కేల్ 36:25-26లో అపవిత్రత పోవునట్లు శుద్ధ జలము చూస్తూ ఉంటాము. మరి యోహాను 7:37-39లో మరి ఎవడైనా దప్పికొనిన ఎడల నా ఎద్దుకు రండని అక్కడ యేసయ్య ఇన్వైట్ చేయడం చూస్తూ ఉంటాం. అలాగే ఎఫెసీ 5:27లో చూస్తే వాక్యముతో ఉదక స్నానం అని, ఆదికాండం 7:11లో మహాగాధ జలములు అని, సంఖ్యాకాండం 19:9లో పాప పరిహార జలము, యోబు 14:19 మరి జలము రాళ్లను అరగదీయునని, మరి యోబు 22:11 ప్రళయ జలము, యోబు 26:10 జలములకు హద్దు నియమించాడని, 37:11 యోబు మరి మేఘంలో నీటిని దాచాడంట. అలాగే మరి ఇక్కడ చూసినట్టయితే మనం సామెతలు 5:15లో నీ సొంత బావిలో నీళ్లు తాగు, మరి ఇది సాదృశ్యంగా చెప్తా ఉంటారు, తెలుసు కదా. మరి అలాగే మరి నహూం 1:8లో చూస్తే ప్రళయ జలము, మరి ప్రకటన గ్రంథం 16:6లో జీవజలముల దేవదూత అంట, ఏంజిల్ ఆఫ్ ద వాటర్స్. మరి ప్రకటన 17:1లో జలముల మీద కూర్చున్న మహావేశ్య. మరి కీర్తనలు 78:20 బండను కొట్టగా నీరు రావటం చూస్తూ ఉంటాం. అలాగే హెస్కేలు 47:9 ఆ నీరు మంచి నీళ్ళగునని చూస్తూ ఉంటాము. అలాగే యాకోబు 3:11 ఒక్క జల నుండి తీయని నీరు, చేదు నీరు అని అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అంత మాత్రమే కాదు, కానీ 2 రాజులు 2:22లో చూస్తే మరి అయ్యా ఈ పట్టణం మంచి రమ్యమైందే కానీ నీరు బాగా ఉన్నప్పుడు మరి కుండలో ఉప్పు తెప్పించి మరి ఆ ఓట వద్దకు వెళ్ళి ఆ ఉప్పు వేసినప్పుడు ఆ నీరు మంచిదై ఉన్నట్టు మనం లేఖనాలు చూస్తూ ఉంటాం. మరి నేటికి అక్కడ మంచి నీరు ఊరుతూ ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ మనం లేఖనాల్లో చూసినట్లయితే నీటికి అడ్డుకట్ట వేయటం హిజ్కియా గారి దినాలలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే అక్కడ అష్షూరు రాజు మరి వీళ్ళని యుద్ధం చేయటానికి వస్తారు. మరి ఆ పట్టణం, ఆ దేశంలో నుండి ప్రవహించే నీటిని అడ్డుకట్ట వేయటం చూస్తూ ఉంటాం. మరి ఈ రీతిగానే మనం లేఖనాలను చూసినట్లయితే నేటి దినాలలో కూడా మనం చూస్తూ ఉంటాము. మరి గాజా మీదకి యుద్ధం చేయటం కోసం
మరి ఈ హిజ్కియా గారిది చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 32:4 చూస్తాం. అంటే నీరు అంత అవసరమై ఉన్నది. మరి మొదటిగా వాళ్ళు ఆ గోడలను, పడిపోయిన వాటిని బాగు చేసే ముందు మొట్టమొదటిగా చేసిన పని ఆ నీటి కాలువలను అడ్డుకోవటం. వారికి అష్షూరు వాళ్ళు ఈ మంచి నీటి బొక్కులను వారెందుకు ఎంజాయ్ చేయాలన్నట్టు హిజ్కియా గారు చేసిన మొట్టమొదటి పని మరి నీటిని అడ్డుకోవటం. మరి గాజా వారిని కూడా మరి సమూల నాశనం చేసే ముందు ఇజ్రాయేలీలు వార్న్ చేశారు, మీరందరూ ముందు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము బాంబ్స్ వేయబోతా ఉన్నాము, ఈ గాజాని లేకుండా చేస్తామని చెప్పినప్పుడు మరి వారు వినిపించుకోలేదు. వాటర్ సప్లై కట్ చేస్తామని చెప్పారు. తర్వాత వాటర్ అనేది అంత అవసరమై ఉన్నది. ఏ మనిషికి మరి ఆత్మీయంగా కూడా జలానికి చాలా మంచి సాదృశ్యంగా మనం అనేకమైన లేఖనాలు ధ్యానించి ఉన్నాము. అంత మాత్రమే కాదు, మరి జలము వాడుకోవటానికి ఎంత ప్రయోజకమైనదో, మరి పారుతున్నప్పుడు ఎంత ప్రశాంతంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందో, అదే జల వృద్ధి ఎక్కువైతే మరి ఇప్పుడు చూస్తున్న అనేకమైన మనం చూస్తున్నాం కదా, ఈ 2-3 రోజుల నుంచి మన ట్విన్ సిటీస్లో అనేకమైనవి చూస్తూ ఉన్నాము. వరదల వల్ల మరి ఇళ్ళు మునిగిపోవటం, ఆ చర్చెస్ ఏంటి అన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. మరి లాస్ట్ మంత్లో కేరళలో చూసాము అనేకమైన ఘోరాలు వరదల వల్ల, మరి ఆస్తి ప్రాణ నష్టం చూస్తాము. ఆ రీతిగా ప్రతి క్రిస్టియన్ కూడా ఈ అన్ని విషయాలలో మరి మితంగా ఉండాలి. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ అంటారు కదా, మరి ఎవరికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలో అది మరి ఫ్యామిలీ అయినప్పటికీ, మరి సంఘమైన, మరి మనం చేస్తున్న తోటి సహోద్యోగులతో, కలీగ్స్తో అయినా కానీ, ఫ్రెండ్స్తో అయినా కానీ, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేసామనుకోండి, ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. వారి దగ్గర నుంచి ద సేమ్ ఇంపార్టెన్స్ వారు ఇవ్వకపోతే, బికాస్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ హర్ట్ యు మోర్. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ప్రతి పరిస్థితితో అయినా, ప్రతి పర్సన్తో అయినా కానీ, అప్పుడే కానీ మనం సర్వైవ్ అవ్వగలం. మనం ఎక్కువ అనుబంధం దేవునితో కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆత్మీయంగా వర్ధిల్లుతాం. అప్పుడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమన్నట్టు మనం అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటాం. అలాగే అనేక మంది జీవితాలలో ఆశీర్వాదకర జలంగా మరి ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊటలాగా ఉండగలుగుతాము. అన్ని విషయాలను వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండగలుగుతాము. ఆమేన్. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.